ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా శ్రమల కాలంలోనే ముఖ్యమైనటువంటి రోజుల్లో ఉన్నాము. తపస్కాలంలోని చివరి దినాలు, పరిశుద్ధమైనటువంటి వారంలో ప్రవేశించి ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనందరి జీవితంలో మనం ఎలా ఉన్నాము ఆధ్యాత్మికంగా? మనం ఇతరులను మన్నించగలుగుతూ ఉన్నాము? ఎవరైనా మన ఎడల పొరపాట్లు చేసినా, మనల్ని బాధ పెట్టినా వారిని క్షమిస్తూ ఉన్నామా? ఇంకా మనం అలాంటి పాపాన్ని మనలోనే మూటగట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నామా? ఈ వారంలో పరిశుద్ధమైనటువంటి గడియల్లో మనం ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నిన్ను బాధ పెట్టిన వారెవరైనా ఉన్నారా? నిన్ను విసిగిచ్చిన వారెవరైనా ఉన్నారా? నిన్ను అర్థం చేసుకోలేని వారు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. వారిని నువ్వు మన్నిస్తూ ఉన్నావా? లేదు, మన్నింపలేక ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, జీవితము బహు చిన్నది అంటాము. ఈ చిన్న జీవితమే కాదు, ఒక్కసారి 40 రోజులుగా చేసినటువంటి ఉపవాసాన్ని, దాన ధర్మాలను, ప్రార్థనలు గుర్తు చేసుకో. జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకో. జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వెక్కడ ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఇతరులను మన్నించగలుగుతున్నావా? ఇంకా నీ యొక్క కోప స్వభావాన్ని అలాగే పెట్టుకున్నావా? అసూయాన్ని, గర్వాన్ని, పాపాన్ని దాన్ని అలాగే మోస్తూ నువ్వు ఏ విధంగా పరిశుద్ధమైనటువంటి గడియలో, పరిశుద్ధమైనటువంటి వారంలో, పరిశుద్ధమైనటువంటి శిల్వ యాగంలో పాలు పంచుకోబోతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి ఆలోచించుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నువ్వెన్నో మంచి కార్యాలు చేస్తూ ఉన్నావు. అందులో భాగంగా నీ పొరుగు వారిని క్షమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. వారి మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకోవాకు, కోపాన్ని పెట్టుకోవాకు, అసూయాన్ని పెట్టుకోవాకు. వారిని మన్నించు. అప్పుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలను చూడబోతూ ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా చాలాసార్లు ఊహించినటువంటి వ్యక్తులతో ప్రయాణం చేస్తాము, అనుకున్నటువంటి వ్యక్తులను నమ్ముతాము. వారిని నమ్ముకొని మనం ఎన్నో కార్యాలు చేస్తాము. మన సొంత వారిని మనం ఎందుకు క్షమించలేకపోతూ ఉన్నాము? ఆత్మ పరిశీలన చేసుకొని మంచి మనసును, మారు మనసును పొందుకుందాము.